వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్కడ ఏం జరుగుతోంది? అంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగడానికి అక్కడ మహిళలు ఎందుకు వణికిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అక్కడ టెర్రర్ క్రియేట్ అయింది? అసలు వాళ్ళెవరు? మహిళల్ని టార్గెట్ ఎందుకు చేశారు? మనుషులేనా? పురాణాల్లో చెప్పుకునే రాక్షసుల? చూడబోతే రాక్షసులానే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు మనుషులే. అయినా అక్కడ అంత టెర్రర్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఆ పంట పొలాల్లో భయంకరమైన వాతావరణం ఎందుకు ఏర్పడింది? అసలు అక్కడ ఏం జరుగుతుంది? భయంకరమైన ఒక న్యూడ్ గ్యాంగ్ తిరుగుతోందని, వాళ్ళు మనుషుల్లా ఉన్న మనుషులు కానే కారని అక్కడి మహిళలు చెబుతున్నారు. నిజంగా ఇలాంటి గ్యాంగ్ ఉంటుందా? ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అక్కడి మహిళలు, అక్కడి జనం తాము చూసాం, తాము ఎదుర్కొన్నాం, తాము ఆ బాధను అనుభవించామని చెప్తుంటే వాళ్ళ మనోభావాలను గౌరవించి, గుర్తించి అది నిజమని నమ్మక తప్పదు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళెవరు? అలా మహిళలపై ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యూపీలోని మీరట్ అంతగా ఎందుకు వణికిపోతుంది? అసలు మీరట్లో ఏం జరిగింది? పురాణాల్లోని కొన్ని పాత్రలు దిగి వచ్చాయా? మహిళల్ని టార్గెట్ చేస్తున్నాయా? రాక్షసులే అక్కడికి వచ్చారా? ఏం జరుగుతుందో కానీ మీరట్ పల్లెలు ప్రకంపిస్తున్నాయి, భయంతో వణికిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు, పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. అసలు మీరట్ పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో ఏం జరుగుతోంది? అధికార యంత్రాంగం ఏం చేస్తోంది అంటే, అధికార యంత్రాంగం డ్రోన్లను రంగంలోకి దించింది. డ్రోన్లను రంగంలోకి దించారంటే అక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ డ్రోన్లు ఎవరినైనా గుర్తించాయా? ఎవరినైనా పట్టుకున్నాయా? అసలు ఆ డ్రోన్లు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరట్లో? ఈ కొత్త కథ ఏంటి? ఈ కొత్త రాక్షసులు ఎవరు? ఈ న్యూడ్ గ్యాంగ్స్ ఎవరు? ఒక్కసారి ఈ స్టోరీలో లుక్ చేద్దాం. అసలు ఎవరు వాళ్ళు? మనుషులేనా, లేక మనుషులను పోలిన మృగాల? మనిషిలా కనిపించే రాక్షసుల? పూర్తి నగ్నంగా ఎందుకు తిరుగుతున్నారు? పొడవైన జుట్టు, పెద్ద పెద్ద గోర్లు, నల్లగా నిగనిగలాడుతూ బలమైన శరీరంతో కనిపించే వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అవును, వీళ్ళెవరో తెలియదు, కానీ సడన్గా కనిపించి అంతే సడన్గా మాయమైపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే కథ వేరేలా ఉండేది, కానీ వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. అది కూడా మహిళల్నే టార్గెట్ చేస్తున్నారు. పంట పొలాల నుంచి హఠాత్తుగా బయటికి వచ్చి కనిపించిన మహిళల్ని పొదల్లోకి లాక్కెళ్ళిపోతున్నారు. ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వీళ్ళు మనుషులేనా, లేక కామ పిశాచులా? ఈ న్యూడ్ గ్యాంగ్ ఎవరో ఏమో తెలియదు, కానీ వీరి ఆలోచన వస్తే చాలు ఆ ప్రాంతంలోని మహిళలు భయంతో వణికిపోతున్నారు. యూపీలోని మీరట్ పరిసరాల పల్లెల్లో ఈ న్యూడ్ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. అసలు ఏమిటి మీరట్లో ఏం జరుగుతుంది? మీరట్ మిస్టరీ ఏంటి?